ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును నీ కృపచేత అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నారు. దేవ, అనేకులు ఈ దినమునైనా చూడలేక నిద్రించిన వారిగా ఉన్నప్పటికీ మమ్మల్ని ప్రేమించినావు, మరి ఒక దినమును అనుగ్రహించినావు. స్తోత్రములు చెల్లించుకుంటున్నావు. ఈ ఉదయకాలమున నాతోనూ కార్యక్రమం ఆయన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడము. వినగలిగిన చెవిని, నీ వాక్యమును గ్రహించుకునే హృదయమును అనుగ్రహించి ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7 మరియు 8 వచనములను చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7 మరియు 8 వచనములను చదువుకుందాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలే ఉండును. అది కాలువల వారను దాని వేళ్ళు తనును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. మనము చదివిన వాక్య భాగములో యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు, ఆయన యందు ఆశ్రయము కలిగిన వారు, ఆయనను విశ్వసించిన వారు, లేదా ఆయన యందు నిరీక్షించిన వారు నీటి కాలువ ఓరన తన వేరు లోతుగా తన్నుకొని ఉన్న ఒక చెట్టుతో పోల్చటం చూడగలము. ఈ చెట్టు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అది స్థిరముగా ఉంటుంది. ఎందుకనగా దానికి కావాల్సిన జీవమును, అనగా పోషణకు కావాల్సిన నీటిని ఆ నీటి కాలువ ఓర నుండి అది పొందుకుంటుంది. ఈ ఉదయ కాలమున నీవును నేనును దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనను విశ్వసించుతూ జీవించినట్లయితే మన జీవితము ఇలాగునే ఉండగలదని దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తూ ఉన్నది. అనేక సార్లు మనము దేవుని యందు విశ్వసించేది లేదు. ఒక కష్టం వచ్చినప్పుడు ఇతరుల సలహాలు తీసుకుంటాము, వారు చెప్పిన రీతిగా చేసేదానికి ప్రయత్నిస్తాము. కానీ మొదటిగా దేవుని ఎదుటకు వెళ్ళి, నీవే నాకు సమస్తము, నీవు చూపించిన మార్గమున నేను నడుస్తాను, నా జీవితంలో ఉన్న ఈ పరిస్థితుల్లో నేను దాటుకొని ముందుకు రావాలి అంటే, ఈ శోధన నుంచి తప్పించబడాలంటే నీవే నాకు సహాయము చేయమని దేవుని ఎదుటకు వెళ్ళటానికి ఆలోచిస్తూ లోకములో ఉన్న వారి యొక్క మాటల ప్రకారం నడుచుకొని దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటున్నారు. అయితే ప్రభు ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే, ఆయన యొద్దకు వచ్చి మనము ఆయనకు సమీపించడానికి ప్రయత్నించాలి. ఎలాగూ ఒక నీటి ప్రవాహం ఉన్న స్థలంలో, ఒక కాలువ ఓరన నాటబడిన చెట్టుకు తగిన సమయమున నీరు దొరుకుతున్నదో, అది ఎండకాలమైనను సరే, చుట్టుపక్కల కరువునను సరే, ఆ చెట్టు నీటి కాలువ ఓరన ఉన్నదాన్ని బట్టి, ఆ నీటి యొక్క ప్రవాహము దానికి జీవమిస్తున్న దాన్ని బట్టి అది ఆకు వాడకుండా ఉంటుంది, ఫలమిచ్చేదిగా ఉంటుంది, అనేకులకు నీడ ఇచ్చే చెట్టుగాను ఉంటుంది. అలాగనే నీ జీవితము, నా జీవితం ఉండాలనేది దేవుని యొక్క ఆశ అయి ఉన్నది. అయితే మనము దేవుని యందు వేరు తన్నుకొని ఆయనకు సమీపించకుండగా మన ఇష్టానుసారముగా జీవించినట్లయితే, మన వేరు ఆయనకు సమీపముగా లేని దాన్ని బట్టి, మనము ఆయన యందు నిరీక్షించిన దాన్ని బట్టి మన జీవితంలో ఎన్నో కార్యములను మనము పోగొట్టుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము, నీవు నేను ఆయనకు సమీపముగా జీవించాలి. అనగా ఆయన యొక్క జల ప్రవాహము, నీటి ప్రవాహమునకు సమీపించి మన వేరున్నట్లయితే ఎటువంటి పరిస్థితిలోనూ మనము ఆకు వాడకుండగా నీవు నేను పచ్చగా ఉంటూ ఫలమిస్తూ అనేకులకు ఆశ్రయముగా ఉన్న చెట్టులాగా మారిపోతాం. మన జీవితము ఇతరులకు ప్రయోజనకరముగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాంటి జీవితం కోసము నీవు నేను ప్రయత్నించాలంటే మొదటిగా దేవుని యందు నమ్మిక ఉంచాలి, ఆయన యందు విశ్వసించాలి. ఆయననే నిరీక్షించుకొని నీవు ముందుకు వెళ్ళినట్లయితే శోధన సమయంలో సహాయము చేసి నిన్ను తప్పించేవాడిగాను, నీకు సహాయము చేసి నేను బలపరిచేవాడిగాను ప్రభు ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది.
ఈ ఉదయకాల సమయమున నీవు ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండు, ఆయన యందు విశ్వసించు. ఆయనే నీకు సమస్తమని తలంచుకున్నట్లయితే గొప్ప కార్యములను నీ జీవితంలో కూడా ప్రభువు చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయనకు సమీపిస్తావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడా, ఈ ఉదయకాల సమయంన నీవు మాతో మాట్లాడిన నీ యొక్క నాయన వాక్యమును బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. మేము నీటి కాలవోరన నాటబడినదై లోతుగా వేరు తన్నుకొని భూమిలో ఉన్న జలమును అనగా నీటి ప్రవాహమును, నీ యొక్క జీవమును పొందుకున్న వారిగా మేము ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.